హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్వి కోడింగ్ వన్స్ అగైన్. సో ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ని అయితే డిస్కస్ చేద్దాం. సో దాన్నే మనం యూజ్ రెఫ్ అంటాము. సో ఎప్పుడైనా మనం యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలంటే యూజ్ స్టేట్ని అయితే యూజ్ చేస్తాం. సో యూజ్ స్టేట్ని యూజ్ చేసినప్పుడు వచ్చే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే యూజర్ టైప్ చేసే ఎవ్రీ కీ స్ట్రోక్ కి మనకి కాంపోనెంట్ అనేది రీరెండర్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఒక నార్మల్ అప్లికేషన్ ఉంది, ఇది ఒక ఫామ్ ఎలిమెంట్. సో ఇక్కడ మనం ఏదైనా టైప్ చేసి యాడ్ టాస్క్ అని క్లిక్ చేస్తే మనకి అది ఇక్కడ యాడ్ అవుతుంది. సో ఇది మనం యూజ్ స్టేట్ తోనైతే యూజ్ చేసాం. సో ఎలా అంటే ఒక యూజ్ స్టేట్ ని తీసుకున్నాను అండ్ ఒక ఫామ్ ఎలిమెంట్ లో ఒక ఇన్పుట్ ని తీసుకున్నాను, ఇన్పుట్ కి ఒక వాల్యూని టాస్క్ యాడ్ చేశాను అండ్ ఆన్ చేంజ్ ఈవెంట్ అయితే ట్రిగర్ చేశాను. సో ఎప్పుడైతే మనకి యూజర్ టైప్ చేయడం స్టార్ట్ అవుతుందో అక్కడ మనకి హ్యాండిల్ ఇన్పుట్ చేంజ్ అనే ఈవెంట్ అయితే ట్రిగర్ అవుతుంది. సో ఆన్ చేంజ్ ఈవెంట్ ట్రిగర్ అయ్యి హ్యాండిల్ ఇన్పుట్ చేంజ్ అనే మెథడ్ అయితే కాల్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం వాల్యూని అప్డేట్ చేస్తున్నాం. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే console.log ఈ మనం ఎంటర్ చేసే వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ ప్రింట్ చేద్దాం. సో ఇప్పుడు ఏమవుతుందో ఒకసారి గమనించండి. సో ఇక్కడ నేను హాయ్ హెచ్ అని టైప్ చేయగానే ప్రింట్ అయింది చూడండి. నెక్స్ట్ ఐ అని టైప్ చేస్తా, మళ్ళీ ప్రింట్ అయింది. లెట్స్ నేను రిమూవ్ చేస్తా, మళ్ళీ ప్రింట్ అయింది. మొత్తం రిమూవ్ చేస్తా, మళ్ళీ ప్రింట్ అయింది. అంటే యూజర్ టైప్ చేసే ఎవ్రీ కీ స్ట్రోక్ కి మనకి ఆన్ చేంజ్ ఈవెంట్ ట్రిగ్గర్ అవుతుంది, ఈ మెథడ్ కాల్ అవుతుంది అండ్ ఈ సెట్ టాస్క్ అనే మెథడ్ యూజ్ స్టేట్ నుంచి వచ్చింది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో సెట్ టాస్క్ ఎగ్జిక్యూట్ అవ్వగానే దాని అర్థం స్టేట్ చేంజ్ అయింది అన్నట్టే కదా. సో స్టేట్ చేంజ్ అవ్వగానే వెంటనే మనకి కాంపోనెంట్ అనేది రీరెండర్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా యూజర్ ఒక పారాగ్రాఫ్ ఎంటర్ చేస్తున్నాడు అనుకుందాం, లేదా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నాడు అనుకుందాం. సో అది ఎన్ని క్యారెక్టర్స్ లెంత్ ఉంటే అన్ని సార్లు మనకు ఈ కాంపోనెంట్ అనేది రెండర్ అవ్వడం జరుగుతుంది. సో ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ గుడ్ థింగ్. సో దాన్ని మనం ఎలిమినేట్ చేయడానికి మనకున్న కాన్సెప్టే మనం యూజ్ రెఫ్ అని చెప్పేసి అంటాం. సో యూజ్ రెఫ్ అంటే కూడా మనకి జావా స్క్రిప్ట్ లో ఒక హుక్. సో దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో లెట్స్ సే నేను కాన్స్ట్ ఇన్పుట్ రెఫ్ అని చెప్పేసి తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ సేమ్ మన యూజ్ స్టేట్ ఎలా యూజ్ చేస్తామో అలా యూజ్ రెఫ్ని యూజ్ చేయాలి అండ్ యూజ్ రెఫ్ మనకి రియాక్ట్ నుంచే ఇంపోర్ట్ చేసుకుంటాం. సో నేను ఇనిషియల్గా వాల్యూ వచ్చేసరికి నల్ అని చెప్పేసి ఇచ్చేస్తాను. సో ఫైన్, ఈ రెఫ్ ఏం చేస్తుందంటే మనకి డైరెక్ట్గా ఇన్పుట్లో యూజర్ ఏ వాల్యూ అయితే ఎంటర్ చేస్తున్నాడో ఈ ఆన్ చేంజ్ హెల్ప్ లేకుండా మనం ఆ వాల్యూని క్యాప్చర్ చేయొచ్చు. సో ఆ వాల్యూని ఎలా క్యాప్చర్ చేద్దాము అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈ హ్యాండిల్ ఇన్పుట్ చేంజ్ అనే మెథడ్ ని మనం కామెంట్ చేసాం, ఇది అవసరం లేదు. సో ఇక్కడ మనకి ఈ హ్యాండిల్ బటన్ క్లిక్ ఉంది చూడండి. అయితే నా ఐడియా ఏంటంటే ఇక్కడ నేను ఈ వాల్యూని నేను ఎప్పుడు డిస్ప్లే చేస్తున్నాను, యాడ్ టాస్క్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు. అంటే యూజర్ తనకు కావాల్సిన డేటాని ఇక్కడ ఎంటర్ చేస్తాడు, ఎంటర్ చేసి ఎప్పుడైతే యాడ్ టాస్క్ అనే బటన్ ని క్లిక్ చేస్తాడో అప్పుడు ఆ డేటా అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో సేమ్ వేలో నాకు యాడ్ టాస్క్ అన్నప్పుడు ఈ ఇన్పుట్ ఫీల్డ్ లో ఏ వాల్యూ అయితే ఉంటుందో దాన్ని ఇక్కడ యాడ్ చేస్తే సరిపోతుంది. సో అంటే నేను ఇన్పుట్ ఫీల్డ్ లో ఉన్న వాల్యూని యాడ్ టాస్క్ అనే బటన్ ని క్లిక్ చేసినప్పుడు క్యాప్చర్ చేయాలి. అంటే నా రెఫ్ కి రిలేటెడ్ లాజిక్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను హ్యాండిల్ బటన్ క్లిక్ లో యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఎలా యాడ్ చేయాలి అంటే నాకు ఇప్పుడు కాన్స్ట్ ఇక్కడ ఈ యూజ్ స్టేట్ ని కూడా మనం కంప్లీట్ గా రిమూవ్ చేద్దాం, మనకు అవసరం లేదు. మనం యూజ్ స్టేట్ ని రిమూవ్ చేస్తే మనకి ఇక్కడ సెట్ టాస్క్ ఎర్రర్ వస్తుంది, దాన్ని కూడా రిమూవ్ చేద్దాం. సో ఇక్కడ కాన్స్ట్ ఇక్కడ సెట్ టాస్క్ కూడా ఎర్రర్ వస్తుంది, దీన్ని కూడా మనం రిమూవ్ చేద్దాం, ఇది కూడా మనకు అవసరం లేదు. కాన్స్ట్ టాస్క్ అనే ఒక వాల్యూని తీసుకుంటే ఈ టాస్క్ కి నేను ఏం చేస్తానంటే ఇన్పుట్ రెఫ్ డాట్ కరెంట్ డాట్ వాల్యూ. ఈ కరెంట్ డాట్ వాల్యూ ఎక్కడి నుంచి వచ్చింది అంటే నేను ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తానంటే console.log మన ఇన్పుట్ రెఫ్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రింట్ చేద్దాం. సో జస్ట్ మన యూజ్ స్టేట్ లాగానే దీన్ని క్లియర్గా అర్థం చేసుకోండి. ఇక్కడ వాల్యూ టాస్క్ అంటుంది, దీన్ని కూడా తీసేద్దాం. మనకు ఫిక్సేటెడ్గా టాస్క్లో ఉన్న వాల్యూనే ఇన్పుట్లో డిస్ప్లే చేయు అని చెప్పాల్సిన అవసరం లేదు. యూజర్ ఎంటర్ చేస్తున్నప్పుడు అది ఆ డామ్ ఎలిమెంట్లో అక్కడ కనిపిస్తూనే ఉంటుంది మనకు, అది ఇన్పుట్ యొక్క బేసిక్ బిహేవియర్. సో మనం ఇన్పుట్కి మన రెఫ్ని అటాచ్ చేయాలి. సో ఎలా అటాచ్ చేస్తామంటే రెఫ్ ఇక్కడ వచ్చేసరికి ఇన్పుట్ రెఫ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా ఇన్పుట్కి నా రెఫ్ని యాడ్ చేశాను. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇన్పుట్ ఎలిమెంట్కి డామ్లో బ్రౌజర్లో రెండర్ అవుతున్నప్పుడు ఇన్పుట్ ఎలిమెంట్కి ఈ ఇన్పుట్ రెఫ్ మనం యాడ్ చేసాం. ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ ఇన్పుట్ రెఫ్ ఈస్ కేపబుల్ ఆఫ్ రీడింగ్ ద వాల్యూ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ ఇన్పుట్. ఆ ఇన్పుట్ ఫీల్డ్ లో ఏ వాల్యూ అయితే ఉంటుందో దాన్ని రీడ్ చేయడానికి, యాక్సెస్ చేయడానికి కావాల్సిన పవర్స్ అన్ని మనకి ఇప్పుడు ఇన్పుట్ రెఫ్ లో ఉన్నాయి. సో దాన్ని ఎలా యాక్సెస్ చేస్తున్నాము అంటే ఇన్పుట్ రెఫ్ డాట్ కరెంట్ డాట్ వాల్యూ నుంచి యాక్సెస్ చేస్తున్నాం. సో ఒకసారి మనం ఇన్పుట్ రెఫ్ ని మనం ప్రింట్ చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ ఇన్పుట్ ఈ కన్సోల్ ని క్లియర్ చేసి యాడ్ టాస్క్ క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి
మనకి ప్రింట్ అయింది. ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం. కరెంట్. సో ఈ కరెంట్ ని ఎక్స్పాండ్ చేయగానే చూడండి నాకు ఇవేవో నాకు చాలా ఉన్నాయి. సో ఇందులో మనకి ఇంపార్టెంట్ రైట్ నౌ వాల్యూ. సో ఈ వాల్యూలో ఏముంది? ఎంటీ ఉంది. మనం ఏం టైప్ చేయలేదు కాబట్టి ఎంటీ ఉంది. అంటే మనం ఇన్పుట్ రెఫ్ డాట్ కరెంట్ డాట్ వాల్యూ నుంచి అందులో ఇన్పుట్ లో ఏ వాల్యూ అయితే ఉందో దాన్ని మనం యాక్సెస్ చేయొచ్చు. సో అలానే మనకు స్టైల్ అని చెప్పేసి ఉంటుంది. మనం స్టైల్స్ ని అప్లై చేయడానికి చాలా ఉంటాయి. సో వాటిని మనం ఒకసారి 1 by 1 చూద్దాం. సో ఇన్ కేస్ ఈ డెవలపర్ టూల్ ఎలా వచ్చింది అన్న ఐడియా ఉంటే విండోస్ లో అయితే Ctrl+Shift+I ఇన్స్పెక్టర్ ట్యాబ్ అన్నట్టు, మ్యాక్ లో అయితే Command+Alt+I అవి షార్ట్ కట్స్. సో దీని తర్వాత మనకి ఇన్పుట్ రెఫ్ అటాచ్ అయిపోయింది. సో ఇప్పుడు టాస్క్ లో ఏముంటుంది అంటే ఇన్పుట్ రెఫ్ డాట్ కరెంట్ డాట్ వాల్యూ కదా. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ console.log ఈ టాస్క్ ని ప్రింట్ చేస్తా. ఇందులో ఏం వాల్యూ ఉంది చూడడానికి. సో ప్రీవియస్ గా మనం టైప్ చేసిన ప్రతిసారి ఆన్ చేంజ్ ఈవెంట్ ట్రిగ్గర్ అవ్వడం, ఏ వాల్యూ ఉంటే అది ప్రింట్ అవ్వడం కదా. నేను ఇక్కడ ఫర్ సపోజ్ హాయ్ ఐ ఆమ్ డూయింగ్ గుడ్ అని టైప్ చేసా. మనకి ఏ ప్రింట్ లేదు. యాజ్ సూన్ యాజ్ నేను యాడ్ టాస్క్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి హాయ్ ఐ ఆమ్ డూయింగ్ గుడ్ అని చెప్పేసి వస్తుంది. అంటే వన్ టైం ఇక్కడ కూడా రెండర్ అవ్వట్లేదు, వన్ టైం రెండర్ కూడా లేదు. జస్ట్ ఏమవుతుందంటే మన యూజ్ రెఫ్ డైరెక్ట్ గా ఈ డామ్ ఎలిమెంట్ లోకి వెళ్ళి ఈ డామ్ ఎలిమెంట్ లో ఉన్న వాల్యూ అనే దగ్గరికి వెళ్ళి ఈ వాల్యూలో ఏముంది దాన్ని తీసుకుంటుంది వితౌట్ రెండరింగ్. సో అంటే మనం ఆల్మోస్ట్ రెండర్ ని అవాయిడ్ చేసాం కదా. సో ఈ విధంగా మనకి ఈ యూజ్ రెఫ్ అనేది వర్క్ అవుతుంది. డైరెక్ట్ సింపుల్ గేమ్ లేదు. ఏ ఇన్పుట్ ఉందో దాని దగ్గర ఆ రెఫ్ ని యాడ్ చేసి మనకు కావాల్సిన ఈ ఇన్పుట్ రెఫ్ డాట్ కరెంట్ డాట్ వాల్యూని బటన్ క్లిక్ అప్పుడు రీడ్ చేయడం. సో నెక్స్ట్ పెండింగ్ ఉంది ఏంటి అంటే ఈ పీస్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో ఈ పీస్ ఆఫ్ కోడ్ ఇక్కడ టాస్క్ ఈ సెట్ టాస్క్ మనం రిమూవ్ చేద్దాం. సో టాస్క్ డాట్ ట్రిమ్ ఎంటీ లేకుండా ఉంటే అండ్ ట్రిమ్ చేసి ఏ వాల్యూస్ ఏం లేకుండా ఎంటీ లేకుండా ఉంటే నెక్స్ట్ ప్రాప్స్ డాట్ గెట్ డేటా. ఈ గెట్ డేటా అనేది మనకి ఇక్కడ యాడ్ చేస్తున్నాం కదా దాన్ని హ్యాండిల్ చేయడానికి వస్తుంది. సింపుల్. ఇక్కడ ఏంటంటే మన ఐడియా ఏంటంటే యూజ్ స్టేట్ నుంచి తీసుకున్న వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని రెఫ్ తోని తీసుకొని ఈ మెథడ్ కి పాస్ చేస్తున్నాం. సో అదే ఇప్పుడు వర్క్ అవుతుందో లేదో చూద్దాం మనం. ఇక్కడ యాడ్ టాస్క్ క్లిక్ చేస్తా. చూడండి హాయ్ ఐఎమ్ డూయింగ్ గుడ్ అని ఇక్కడ వచ్చేసింది. బట్ ఇక్కడ ఒక చిన్న చూడండి ఈ వాల్యూ అనేది రిమూవ్ అవ్వట్లేదు. సో దాన్ని మనం రిమూవ్ చేయాలంటే సింపుల్ గా మళ్ళీ ఇన్పుట్ రెఫ్ డాట్ మళ్ళీ కరెంట్ డాట్ మన వాల్యూ ఎంటీకి ఇచ్చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ యాడ్ చేస్తా. చూడండి ఇక్కడ ఎంటీ అయిపోయింది, ఏం లేదు. సో ఎగ్జాక్ట్లీ యూజ్ స్టేట్ ఎలా వర్క్ అవుతుందో అలానే వర్క్ అవుతుంది. ఓన్లీ క్యాచ్ ఏంటంటే మనకి రీరెండర్ అనేది ఉండదు. దట్స్ ఇట్. సో ఇక్కడ వరకు యూజ్ రెఫ్ అంతా క్లియర్ గైస్. బట్ చిన్న ట్రిక్ ఏం ప్లే చేస్తారంటే ఇంటర్వ్యూస్లలో యూజ్ రెఫ్ గురించి అడిగినప్పుడు ఇన్పుట్ కి యాడ్ చేయడానికి ఈ కాన్సెప్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఫాలో అప్ క్వశ్చన్ ఏముండొచ్చు అంటే బటన్ కి యూజ్ రెఫ్ ని యాడ్ చేయొచ్చా అని చెప్పేసి అంటారు. సో యాడ్ చేయలేమని కొందరు అంటారు, యాడ్ చేయొచ్చు అని చెప్పేసి అంటారు. కాంక్రీట్ ఆన్సర్ ఏంటంటే డామ్ లో డిస్ప్లే అయ్యే ఎవ్రీ ఎలిమెంట్ కి మనం యూజ్ రెఫ్ ని యాడ్ చేయొచ్చు. ఏం లేదు, మనం రెఫ్ ని క్రియేట్ చేసి రెఫ్ నేమ్ ఇక్కడ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇలా యాడ్ చేయొద్దు యాడ్ చేయాలి అన్నట్టు ఏం లేదు. ఫర్ సపోజ్ నేను ఒక బటన్ ని తీసుకుంటాను. ఇది ఆప్షనల్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ వాచ్, అదర్వైజ్ యూ కెన్ ఇగ్నోర్ ఇట్. ఒక బటన్ ని తీసుకుంటున్నాను. ఈ బటన్ కి నేను క్లిక్ మీ అని ఒక వాల్యూ ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఒక ఆన్ క్లిక్ ఈవెంట్ యాడ్ చేద్దాం. ఈ ఆన్ క్లిక్ ఈవెంట్ లో క్లిక్ బటన్ అని ఇద్దాం. సో ఇప్పుడు ఈ క్లిక్ బటన్ ని మనం క్రియేట్ చేయాలి కదా. సో ఈ క్లిక్ బటన్ కాన్స్ట్ క్లిక్ బటన్ అరో ఫంక్షన్. సో ఇక్కడ ఈ క్లిక్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏం చేయాలో చూద్దాం. అంతకంటే ముందు నేను ఇంకొక రెఫ్ ని క్రియేట్ చేస్తాను. కాన్స్ట్ బటన్ రెఫ్ యూజ్ రెఫ్ నల్. ఓకే. సో బటన్ యూజ్ రెఫ్ నల్ ఇచ్చేసిన తర్వాత నేను ఇక్కడ క్లిక్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏం చేస్తానంటే ఆ బటన్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో దాన్ని నేను చేంజ్ చేద్దాము అని చెప్పేసి చూస్తాను. సో ఎలా చేంజ్ చేద్దాం ఇక్కడ చూద్దాం. సో మన బటన్ రెఫ్ ఉంది కదా, బటన్ రెఫ్ డాట్ కరెంట్ డాట్ స్టైల్ అనే ఈవెంట్ లో మనం డామ్ ఎలిమెంట్ లో ఆ బటన్ లో ఉన్న స్టైల్ ఆబ్జెక్ట్ ని తీసుకుంటున్నాం. తీసుకొని నేను ఏం చేస్తానంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ని చేంజ్ చేస్తా. బ్యాక్గ్రౌండ్ కలర్ నేను ఏమి ఇస్తానంటే రెడ్ ఇస్తా. రెడ్. సో చేంజ్ అవుతుందో లేదో చూద్దాం. ఇది ఆప్షనల్, వర్క్ అవుతుందో లేదో నాకు తెలియదు, బట్ చెక్ చేద్దాం. బట్ ఇక్కడ ఇంకొకటి ఏం చేయాలి, మన బటన్ కి ఆ రెఫ్ ని అటాచ్ చేయాలి. సో ఎలా అటాచ్ చేస్తాం, రెఫ్ తీసుకొని మన బటన్ రెఫ్ ఇలా అటాచ్ చేయకుండా రెఫ్ ని బైండ్ చేయకుంటే మనకి వర్క్ అవ్వదు. సో ఇక్కడ ఒక బటన్ వచ్చింది, మొత్తం క్లియర్ చేసేద్దాం. సో చూడండి నేను క్లిక్ చేస్తుంటే నాకు ఇక్కడ రెడ్ కలర్ వస్తుంది. బట్ ఇక్కడ చూడండి మనకు రెండర్ అవుతుంది. ఇది ఫామ్ లో ఉన్న బటన్ కాబట్టి దీనికి మనం ఏం చేయాలి అంటే ఒక ఈవెంట్ ని తీసుకొని ప్రివెంట్ ప్రివెంట్ డిఫాల్ట్ అంతే. ఈ ప్రివెంట్ డిఫాల్ట్ అంటే ఏంటి అంటే జస్ట్ ఐ హోప్ యూ గైస్ నో ఇట్. రియాక్ట్ మనం ఫామ్ లో ఏదైనా బటన్ ని క్లిక్ చేస్తుంటే సబ్మిట్ చేస్తుంటే ఫామ్ సబ్మిట్ అవుతుందేమో, డేటాని సర్వర్ కి లోడ్ చేయాలి అని చెప్పేసి అనుకొని పేజ్ ని రెండర్ చేస్తుంది. బట్ మనకు అది అవసరం లేదు. ఇక్కడ అది ప్లేన్ HTML నుంచి వచ్చేది. సో ఇక్కడ నేను క్లిక్ చేయగానే బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అవుతుంది చూడండి ఇలా. సో ఇలా కలర్ చేంజ్ అవుతుంది కదా. ఈ విధంగా మనం యూజ్ రెఫ్ ని యూజ్ చేసి ఏం చేయొచ్చు అని చెప్పేసి అంటే వితౌట్ రీరెండరింగ్ కొన్ని యాక్షన్స్ ని పర్ఫామ్ చేయొచ్చు. అందులో మెయిన్ గా యూజ్ చేసేది ఇన్పుట్ వాల్యూస్ ని రీడ్ చేయడానికి.
సో ఈ బటన్స్ కి హోవర్ ఎఫెక్ట్ వీటన్నిటికీ ఆన్ మౌస్ కర్సర్ ఆన్ హోవర్ ఇలాంటి వాల్యూస్ అయితే మనకు ఉంటాయి. సో మెయిన్ గా ఇన్పుట్ వాల్యూస్ ని రీడ్ చేయడానికి అనే దానికంటే కాంపోనెంట్ ఏ ప్లేసెస్ లలో రీరెండర్ అవుతుందో అక్కడ యూజ్ స్టేట్ లేకుండా మనం హ్యాండిల్ చేయొచ్చు అనిపించినప్పుడు ఈ యూజ్ రెఫ్ ని అయితే యూజ్ చేస్తారు. సో ఇది గైస్ యూజ్ రెఫ్ అంటే ఏంటి అని చెప్పేసి, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మన నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.